సో, మొన్నటి నుంచి గూడా అసలు మనం ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఏం రెమెడీ జేసుకోవాలి? చిన్నది ఒక్కొక్క పాయింట్ జెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇంకా డెప్త్ అనలైజేషన్ చాలా ఉంటది. మనకు నేమ్‌ని డీకోడ్ చేయటము, అసలు నీకు నేమ్ బిగినింగ్ కాన్స్టెంట్ తోటి అవుతుంది. ఎండింగ్ వోవెల్ తోటి అవుతుందా? కాన్స్టెంట్ తోటి అవుతుందా? మిడిల్ సెవెంత్, ఎయిత్ లెటర్స్ ఎలాంటివొస్తున్నాయి? ఇవి చాలా డెప్త్ ఉంటాయి. మనం జూస్తేనే ఒక సర్‌నేమ్, ఒక నేమ్ చూడంగానే మనం గ్రహస్థితి కూడా చెప్పేయొచ్చు. అంటే నేను డెవలప్ చేసుకున్న సిస్టమ్ ఏంటంటే, ఒక సర్‌నేమ్, ఒక పేరు పడ్డది అంటే, ఈ ఈ వ్యక్తి జాతకంలో ఈ బలం ఉండదు అని ఫస్టే చెప్పొచ్చు మనం. అనలైజేషన్ ఎందుకంటే వాడికి ఆ పేరు పడ్డది అంటే ఆ గ్రహ బలం లేదు. అదంతే. అంటే నేను అనలైజ్ చేశా. అదొక న్యూ సిస్టమ్ నేను డెవలప్ చేసుకుందది. కాబట్టి మీరు పర్ఫెక్ట్ ఒక పూర్తి ప్యాకేజ్ ఉన్న దగ్గర మీరు కలిస్తే, మీ జీవితంలో మీరు 10 దిక్కులు తిరగనక్కర్లా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే మీనరాశి. మొన్నటి నుంచి మనం అన్ని రాశులు చెప్పుకుంటూ వస్తున్నాం. బాగానే రెస్పాన్స్ ఉంది. అపాయింట్మెంట్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నడుస్తూనే ఉన్నాయి. సో, మీరు గూడా టైం వేస్ట్ చేయకండి. నేను చెప్పాను గదా! ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు న్యూమరాలజీ. ఎందుకు ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు 'పీఎస్‌పీకే' అని మార్చుకోలేదా? 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గారు 'ఎస్ఎస్ఎంబీ' అని మార్చుకోలేదా? ఇట్లా 4 డిజిట్స్‌లలో చూడండి. ఎన్‌సీబీఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు 4 డిజిట్స్ ఫేవరైట్ అయిపోయారు. 'పీఎస్‌పీకే' ఫేవరైట్ అయిపోయారు. ఇక్కడ ఎస్ఎస్ఎంబి ఫేవరెట్ అయిపోయారు. అట్లా మనకొక ఒక నేమ్ లెటర్స్ ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' 13 అక్షరాలు 4 నంబర్. ఏది తీసినా సక్సెసే. కానీ నెక్స్ట్‌ది కొంచెం దెబ్బ పడతది. కాబట్టి వాళ్ళ ముందు జాగ్రత్తలు చెప్తాం. నా దగ్గరికొచ్చిన ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇది చేస్తున్నప్పుడు వద్దు సార్ ఈ ఇయర్‌లో మీకిట్లా ఉంది. కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఈ టైంలో కొంచెం లో బడ్జెట్ సినిమాలు తీయండి లేదా ఓటీటీ తీయండి. అట్లా చెప్తాం. కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు. వాళ్ళ దగ్గరికొచ్చినా సార్ కొంచెం ట్రావెల్ జాగ్రత్త, ఇలా హెల్త్ జాగ్రత్త అందరికి చెప్తాం మనం. ఓ సామాన్యుడు వచ్చిండు వాడికి కూడా చెప్తాం. సో, మీరు గూడా ఏంటంటే తెలుసుకొని మనం ముందుకెళ్ళగలిగితే ఇది శాస్త్రము, అలాగే సైన్స్ గూడా. అలాగే మీరు దీన్నే నమ్ముకొని ఇంట్లో కూర్చోండి అని నేను అనట్లా. ఇప్పుడు అమిత్ రాజు కూడా రావాలి, వీడియోలు జేయాలి, మీరు చూడాలి అప్పుడే నా దగ్గరికొస్తారు. నేను ఈడ కూర్చొని మంత్రాలు చదివితే అయితే మీరు రారు గదా! వీడియోలు చూసే వస్తారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీనరాశి. మీనరాశి వారు ఎవరైతే సోమవారం రోజు పుట్టారో వీళ్ళు నిత్యం గూడా నిమ్మ చెట్టుకి ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రతి గురువారం రోజు మనం ఏం చేయాలంటే ఇంట్లో తులసి కోటకి పాలు సమర్పిస్తూ ఉండాలి. మన ఇంట్లో తులసి కోట ఉంటది గదా! ఆ తులసి కోటకి పాలు కొంచెం సమర్పిస్తూ ఉండండి. నిత్యం గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఎవరైతే మీనరాశి వారు మంగళవారం రోజు పుట్టారో వీళ్ళు ప్రతినిత్యం గూడా ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఏదైనా క్లీనింగ్ ఐటెమ్ స్పాన్సర్ చేస్తా ఉండండి. అలాగే మీ అన్నదమ్ములతోటి రిలేషన్ జాగ్రత్తగా ఉంచుకోండి. మీ అన్నదమ్ములున్న, అక్కచెల్లెలున్న వాళ్ళతో రిలేషన్ బాగుంచుకోండి. లేదంటే ఈ మీనరాశులకి నెగెటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటది. ఫైనాన్షియల్‌గా ఎప్పుడు ఈళ్ళు ముందుకెళ్ళలేరు. అలాగే మీనరాశోళ్ళు బుధవారం రోజు పుట్టినప్పుడు ఏంటంటే, ప్రతినిత్యం గూడా ఎక్కడైతే రావి చెట్టు ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, అమ్మవారి టెంపుల్ ఉంటే, నెలలో ఒక్కసారైనా సరే గాని అక్కడ కల్లు సాకబోయండి. ఎవరైతే కల్లు వీళ్ళు మేము ముట్టుకోం గురువుగారు అనుకుంటే, వాళ్ళేం జేయండి అంటే, నెలలో ఒక్కసారైనా సరే గానివ్వండి, మీ ఇంట్లో నుంచి పాయసం నెయ్యితోటి జేసి తీసుకెళ్ళి, మీకు ఈ గ్రామ దేవతల దగ్గరే ఉంటారు మాక్సిమం అయితే. రావి చెట్టు, వేప చెట్టు కలిసుండేది. లేదా మీకు టెంపుల్ ఏదైనా టెంపుల్ ఉన్నా అక్కడికెళ్ళండి. అక్కడ పాలతో చేసిన నైవేద్యం పెట్టండి. నెయ్యితో దీపం పెట్టండి. ఎవరైతే బుధవారం పుట్టారో. అదే ఎవరైతే మీనరాశి వారు గురువారం రోజు పుట్టారో వీళ్ళు ప్రతినిత్యం గూడా ఏం జేయాలి అంటే, నీ ఇంట్లో నుంచి నెలలో ఒక్కసారైనా ఏదైనా సరే గానివ్వండి, పూరి ప్రిపేర్ జేసుకోండి. ఇంట్లో మంచి పూరి ప్రిపేర్ జేసి, ఆలు కర్రీ ప్రిపేర్ జేసి, నీకేదైనా పని పర్టిక్యులర్ అనుకోని ఇస్తూ ఉండు. అప్పుడు చూడు నీకు ఆ పనిలో డెవలప్‌మెంట్ అనేది మీకు కనపడతది. ఎవరైతే గురువారం పుట్టారో. ఎవరైతే శుక్రవారం రోజు పుట్టారో, మీనరాశి వారు శుక్రవారం రోజు పుట్టారు. నువ్వు సింపుల్ ఒకటే. ఎక్కడైనా టెంపుల్‌లో నెలకొకసారో, 2 నెలలకొకసారో నీకు కుదిరినప్పుడల్లా ఈ నువ్వుల నూనె కొంచెం దీపారాధనకివ్వు. అలాగే అక్కడేంటంటే ఒక్కసారి అంటే సంవత్సరంలో ఒక 2 సార్లో, 3 సార్లో వాళ్ళు వాడే ప్రమిదలేదైనా స్పాన్సర్ జెయి అక్కడ. ఇత్తడి ప్రమిదలుంటాయి గదా! ఆ ఇత్తడి ప్రమిదలు అక్కడ స్పాన్సర్ చేయగలిగితే నువ్వు సంవత్సరానికి ఓ 2 సార్లు ఏం పోయేదుంది. కుదిరితే అంతే ఎంతుంటది 500, 600 2 కలిపితే. సో, అది తీసుకెళ్ళి అక్కడివ్వు. అదెక్కడ ఎంత దీపారాధన జరిగితే అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి శుక్రవారం పుట్టినోళ్ళకి. అలాగే ఎవరైతే మీనరాశి వారు శనివారం రోజు పుట్టారో వీళ్ళు ప్రతినిత్యం ఏం జేయాలంటే టెంపుల్‌లో ఫ్లోర్ క్లీనింగ్ ఐటెమ్స్ ఏదైనా స్పాన్సర్ చెయి. లేదంటేనేమో అది మనం మాప్ లాంటిది ఏదైనా ఇస్తారు గదా! ఇయాల రేపు వస్తున్నాయి అవి. అలాంటిది ఏదైనా స్పాన్సర్ చెయి. నీకు నెలకొకసారో, 2 నెలలకోసారో, 3 నెలలకొకసారో అప్పుడు నువ్వు ఏదైనా పర్టిక్యులర్ పని అనుకోని నేను చెప్తున్నా ఇది ఒక రెమెడీ ఏంటంటే ఒక పని అనుకో. ఇది ఇక్కడ అప్పుడు నువ్వు చూడు ఆ పని ఎట్లా ఫాస్ట్‌గా అవుతదో చూడు. అలాగే మీనరాశి వాళ్ళు ఎవరైతే ఆదివారం రోజు పుట్టారో వాళ్ళు ప్రతినిత్యం గూడా ఎప్పుడైతే హోమం జరుగుతుందో, ఆ హోమం జరిగే దగ్గర ఎట్లా హోమం జరిగిన తర్వాత అన్నదానం జరుగుతది. సో, అక్కడేం చేయండి అంటే కుకింగ్ ఆయిల్ మీరు స్పాన్సర్ చేయండి అక్కడ. కుకింగ్ ఆయిల్ స్పాన్సర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
కుదిరితే ఏం చేయండి అంటే, ఆ రోజు అన్నదానం జరిగినప్పుడు ఏం చేయండి అంటే, ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరో అక్కడ చూడండి. ఒకవేళ శివాలయం అనుకోండి, మీరు మనం అన్నదానం జరిగే ముందే అక్కడికెళ్ళిపోతాం గదా! లేదా హోమం జరిగేటప్పుడు గాని మనం ముందే ఎళ్ళిపోతాం. ఎళ్ళినప్పుడు మీరు చూడండి, ఫస్ట్ వ్యక్తి ఒక ఫ్యామిలీ వచ్చింది అనుకోండి. ఆ ఫ్యామిలీకి మీరు లాస్ట్ దాకా ఉన్నారాళ్ళు చూడండి. ఇప్పుడు ఆళ్ళొచ్చిర్రు ఇద్దరొచ్చిర్రు, తండ్రి కొడుకులొచ్చిర్రు. ఫస్ట్ వచ్చిరాళ్ళు. ఆళ్ళు లాస్ట్ దాకా ఉన్నారు. ఆళ్ళు ఎప్పుడైతే తిన్నికొస్తారో వాళ్ళకి పెట్టండి మీరు. అప్పుడు మీరు చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందో మీకు. సాక్షాత్తు పరమేశ్వరుడే రావచ్చు, లేదా ఆ నందీశ్వరుడే రావచ్చు. కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎవరొస్తారు, లాస్ట్‌లో ఎవరెళ్తారు. అది అబ్జర్వ్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నీకు కుదిరినప్పుడల్లా ఆదివారం రోజు ఎవరైతే మీనరాశి వాళ్ళు పుట్టారో, నీకు కుదిరినప్పుడల్లా అమ్మవారికి మంచిగా సుగంధ పరిమళమైన అగరబత్తీలు, అలాగే పువ్వులేదన్నా అమ్మకి సమర్పిస్తూ ఉండండి. దుర్గామాత కన్నా, లక్ష్మీమాత కన్నా అమ్మకి ఎవరికైనా మనస్ఫూర్తిగా సమర్పించండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో ఉంటాయి. మన దగ్గర అగ్నిశమిత్ర దగ్గరికొచ్చినప్పుడు అన్నీ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కూర్చోబెట్టి ఒక 35 మినిట్స్, 40 మినిట్స్ నీకు టైమ్ ఇస్తా. ఏదో వీడియోలో చెప్పినట్టు కాదు. నా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌కి తెలుసు నేను ఎంత టైమ్ ఇస్తానో. ఏదో ఇప్పుడు చెప్పటం, ఇక్కడ రాంగానే 5 నిమిషాల్లో హడావుడి గిలగొట్టినట్లే ఉండదు. వాళ్ళకి ప్రాపర్‌గా రెమెడీస్ అన్నీ రికార్డ్ చేపిస్తాను. ఆళ్ళకి చెప్తాను ఈ రెమెడీ చేయటం వల్ల ఏమొస్తది? ఈ రత్నం వేసుకోవటం వల్ల ఏం రిజల్ట్ ఒస్తది? ఈ రత్నం వేసుకున్నాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటివరకు నీ లైఫ్‌లో జరిగినవి ఇన్ని ఇన్సిడెంట్స్‌కి కారణం ఇది. ఇప్పటి నుంచన్నా ఇది మార్చుకో. మార్చుకొని ముందుకెళ్ళగలిగితే నీకు సక్సెస్ అనేది ఉంటది తప్ప ఫెయిల్యూర్ ఏ రోజు రాదు. కాబట్టి ఇలాంటి మీకు గూడా మీరు తెలుసుకోవాలి మీ జీవితం గురించి అనుకుంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్ గాని, లేదా డైరెక్ట్ గాని వచ్చి కలవచ్చు. మనం హైదరాబాద్‌లోనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా! మేకులు. మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో, ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని, శని ప్రభావం అంటే 7:30 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటేంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో, ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో, ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగెటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగెటివ్ ఉన్నా, పీడిస్తున్నా, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుననేది మీ వ్యాపార స్థలంలో గాని, ఇంటి దగ్గర గాని స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది. పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేకన్నామో, ఏదైతే మొల అన్నామో దాంతో పాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్‌గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము. దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరుగుండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది.
చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది గూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి, ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో, ఈ యొక్క బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రొడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.